ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు. పుష్పయాగయుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద. ఓకే, యాక్షన్. నేను ఇక్కడ ఇలా కూర్చొని బాధపడుతున్నానంటే దానికి కారణం, ఆగండి నేను ఎవరో మీకు తెలియదు కదా. నా పేరే ఆనంద్. నేను ఎవరో కాదు, వాడు అంతరాత్మని. వాడు చెప్పుకోలేని బాధని మీకు చెప్పడానికి నేను వచ్చా. కథలోకి వెళ్దామా మరి? చాలా మంది జీవితంలో ప్రేమ కథ అనేది ఉంటుంది. అలానే నా జీవితంలో కూడా ఒక ప్రేమ కథ అనేది ఉంది. అలా అనేది ఏదో పెద్ద ప్రేమ కథ కాదు. చెప్పాలంటే కొన్ని యుగాలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని నెలలు కూడా కాదు, గట్టి మాట్లాడితే రోజులు కూడా కాదు, ఒకే ఒక్క రోజు. ఆగవే బాబు. అత్త ఆనంద్ అన్నాడా? పైన ఉన్నాడా? ఎప్పుడు లేని ఏంట్రా ఎంత త్వరగా మేరపైకి వస్తా? నార్మల్గా రా. ట్రెండింగ్ లో ఏదైనా రీల్ ఉంటే చూడు. ఇది చూడు. ఏంటి పిల్లగాల కోసమా? ఇచ్చేద్దాం. ఈ లేట్ చేద్దాం అనుకుంటున్నారా? వీళ్ళు మన సైడే చూస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చూసారు? ఈ రోడ్డు, ఆ రోడ్డు పక్కన పొలం మాదే. వాళ్ళు చూస్తే నీకేమైందే? అమ్మా సుబ్బు, చెప్పే ధైర్యం కాదు కానీ వీటికి ఎంత తక్కువ లేదు. రేపు కాశీగడితో మ్యాచ్ చేస్తాను. ఫోన్లో పెట్టుకోక మరి. సరే 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 అంటావేంట్రా? ఇందాక నుంచి నీకు కాకలు అరుస్తుంటే. ఎందుకే నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వు చెప్పిన 2x స్పీడ్ లో కూడా అర్థమైందిరా. అటు చెప్పు, రేపు మ్యాచ్కి పక్క వస్తామని. రే కాశీ, రేపు మ్యాచ్ గుర్తుంది కదా, మావాడు రెడీ. రేపు బెట్ గుర్తుంది కదా, 10,000. రేపు హీరో మేము చూసుకున్నాం. రేపు తెలుస్తుంది గ్రౌండ్ లో సాయిగాడు దెబ్బ బాగా ఎక్కువైతున్నట్టుందా. నువ్వు ఉన్నావు కదా బా. అలా కాదురా బావా, తనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ధైర్యం కూడా చాలట్లేదు. నువ్వు అలా చూస్తూ ఉండవు, ఏదో ఒక రోజు ఎవడొకటి తగులుకుంటాడు. అంత లేదు. అంత లేదా? బయట కూడా చెప్పు, రాజు తనకు ప్రపోజ్ చేసేటంట. పంపితే చేస్తే చెప్పిందా? ఈసారి అని చెప్పేస్తావా? చెప్పేస్తారా? ఎలా చెప్తావు? పోవన్నా మన జూనియర్ అమ్మాయి జట్లో కొట్టేసాగా. సరే చెప్పైతే. నువ్వు రారా. నేనెందుకు? నువ్వేనా ధైర్యం?
ఏంట్రా మొహం వెళ్ళిపోతుంది, చేతిలో పువ్వు పెదవులపై నవ్వు, ఏంటి సంగతి? కొంపదీసి దీనిమ్మా ఇదిగో పువ్వు, నువ్వే నలవు. నువ్వు ఒప్పుకుంటే మా అమ్మలా చూసుకుంటా. అమ్మలాగా ఉన్నపలంగా మీ అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? 1900 స్టార్ట్ చేస్తూ అది. అమ్మ బాబు ఏ కుడేస్తావేంటి? ఇష్టం ఉందో లేదో చెప్పాలి కానీ. ఏదో క్లాస్మేట్ అని ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేస్తావా? ఏంటి భయపెడుతున్నావు? నేను ఒక్కడున్నాను అనుకుంటున్నావు ఏంటి? ఏంటి అరే బాబా, రేపు ఎలాగైనా నా ప్రేమ గురించి తనకు చెప్పేస్తారా? రేపా? రేపు కాశీగడితో మ్యాచ్ ఉందని చెప్పాను కదరా. రేపు మ్యాచ్ ఉందని అది ఇది అని రచ్చగొడిస్తాను కదరా. రేపంటే రేపు కాదురా, ఏదో టైంలో చూసి చెప్పేస్తా. అమ్మయ్య అలాగైతే ఓకే బావా, లవ్ యూ బావా. రే బా, తన ఐడి చెప్పరా. తన ఐడి నీకెందుకురా? చెప్పు బే, చెప్తా కానీ రేపు మ్యాచ్కి వస్తావు కదా, ప్లీజ్ బావా చెప్పు. సరే రీల్ పెడతా చూడు. వస్తున్నా అమ్మా. రెడ్డి వేర్ అని ఎలుగుబంటి బొమ్మ. వీడు ఎలుగుబంటి అవుతాడు ఖచ్చితంగా. అందులో కూడా కాస్త అందమైన బొమ్మలు ఎక్కడ ఉండవు. రాముడు బొమ్మ, సీత బొమ్మ ఉండదండి, ఎలుగుబంటి బొమ్మలు అన్నీ ఉంటాయి. దీంతోనే ఉదాహరణ చెబుతున్నారు ఆయన. ఆ కాలంలో కూడా ఓ అబ్బాయి ఎందుకు కాల్ చేసా? అయ్యో లేదండి, బై మిస్టేక్ వచ్చేసింది. అవునా, నమ్మేసాంలే. ప్రామిస్ అండి, బై మిస్టేక్ టచ్ అయిపోయింది. సరే బై మిస్టేక్ అంటున్నావుగా, సరే బాయ్. అంటే నార్మల్ గా చేస్తే ఓకేనా అండి? గోప పగిలిపోద్ది. సారీ అండి, సరదాగానండి. మీరు రీల్స్ బాగా చేస్తున్నారండి. అన్నీ ఏంటండి, నా పేరు శుభ. సరే సుబ్బు గారు. అంత రెస్పెక్ట్ అవసరం లేదు, కాలనీ సుబ్బు. అయ్యో లేదండి, ఏదో అండి. నీకెందుకు తినకపోతే నీకెందుకు, నువ్వు వచ్చేమన్నా పెడతావా? ఏం పెట్టాలా అండి? కదా. అవును, ఎప్పుడు చూడు ఫోన్ ఫోన్ అని చచ్చిపోతాడు అలాగా. ఇలా చాలా సార్లు చూసాను, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. అంత లేదు, జస్ట్ ఫ్రెండ్స్. మరి లవ్ ఉంది, బట్ వన్ సైడ్. ఎవరో ఆ అమ్మాయి? ఉందిలే. అబ్బో, ఎక్కడున్నావు? సమీరా వాళ్ళ ఇంట్లో. హలో, ఎవరు? నేను శుభాని. సుబ్బు? హా, సుబ్బు ఎవరు? మీ వీధి పక్కన 4 ఇల్లు శుభాని. ఓ మీరా? దేవుడా ఉన్నవయ్యా, నా నెంబర్ మీకెలా వచ్చింది? నువ్వు పెద్ద హీరో, మరి నీ నెంబర్ తెలియకుండాడానికి. సరేలే, నెంబర్ డిలీట్ చేస్తాను. అలా కాదు, నా నెంబర్ మీకు ఎలా తెలిసిందని. చూడు చూడు సిన్నాదాని నవ్వే చూడంట, కోలకళ్ళ సింగారాలు అమ్మాయి వంట, తిప్పుకుంటా ఈదుల్లో నా సాగే పిల్లంట, పాలపిట్ట అంటే పడ్డా కొద్ది ముక్కంట, ఇదేమి గారడి
ఇది ప్రేమ గారడి ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి. హలో, సరే మరి టైం బాగా అవుతుంది, రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి. ఉంటా, బాయ్. సరే సర్లే, కానీ నీకు విషయం చెప్దామని అనుకుంటున్నా. రేపు సాయంత్రం బ్రిడ్జ్ దగ్గరకు వస్తే నీకు ఒక విషయం చెప్తా. నేను అదే చెప్దామని అనుకుంటున్నా. హే, వయ్యారమో బంగారమో అమ్మాయి ఆ నవ్వుల్లో నా దాచి పెట్టుకుందే. ఈలేసి గోలే చేసి కళ్ళే తిప్పి చూడంగానే గుండె జారిపోయే అందరికి. చికిరి 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 చికిరి. రేయ్ బావా, కాశీగాడు. హలో, చెప్పరా కాశీ. సాయి కుర్రాలు తక్కువ ఉన్నారు, మ్యాచ్ ఈవినింగ్ ఓకేనా? సరే సరే బా, కాశీగాడు మ్యాచ్ ఇప్పుడు వద్దు అంటున్నాడు, ఈవినింగ్ పెట్టుకుందాం అంటాడు. నువ్వు రెడీయే కదా? రెడీ. లజ్జు కావాలా నాయనా? క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్, చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు. ఆడెప్పుడన్నారా? ఈవినింగ్ రా. ఈవినింగ్ సూపు రమ్మందరా? అయ్యి బాబోయ్. చికిరి 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 దానందాలో లెక్క తిందాలో లెక్క. వాడి అమ్మ ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తాడు? ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? లిఫ్ట్ చెయ్యాలా వద్దా? చికిరి ఈ అమ్మ మళ్ళీ చేస్తాడా? చెయ్యాలా వద్దా? ఏం చెప్పాలి వీడికి? చికిరి 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 చికిరి. ఓరి నాయన, చంపేస్తున్నాడు. ఏదేమైనా ఫోన్ ఎత్తే ప్రసక్తే లేదు. చికిరి 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 దానందాలో లెక్క తిందాలో లెక్క. ఈ ఎదవన్నా మ్యాచ్ పెట్టుకున్నందుకో నాకు బాగా అక్కడ తాగానా పొడి చేసుకుందాంరా, వేసేసుకుందాంరా. అవసరమా? నాకు అవసరమా? నోటి ద్వారా. అమ్మా, ఎంత లేట్ అయింది? అంటే ఫ్రెండ్ బర్త్డే ఉంది, అందుకే లేట్ అయింది. సరే సర్లేరా, వచ్చి కాల్ చేతులు కడుక్కొని అన్నం తిను. రే కాశీ, కొంచెం ఎక్కువ ఉంటుంది, తగ్గి. రే ఏరా ఫోన్ చేయట్లేదు? నిద్రలో ఉన్నాను రా, చూసుకోలేదు. ఎన్నిసార్లు చెయ్యాలరా? అంటే నువ్వు ఈవినింగ్ అన్నావు కదా, అందుకని. అవన్నీ కాదు, మ్యాచ్ కి రెడీ అవ్వండి. అంటే అది మా దగ్గర ఒక బ్యాట్ ఉంది, మీరు పెడతాను రా. సరే 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 కాశీ. కాశీ ప్రశాంతంగా పడుకున్నా. ఓర్ నాయన, నువ్వల్లా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోనే. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఒరే నీ అబ్బా, ఒరే ఎదవా, నేను నమ్ముకున్నాడుతో బెట్ కాసినందుకు. ఒరే ఇప్పుడు ఫోన్ చేసి దొబ్బుతాడు, నువ్వేమో అక్కడ సోకులు చేసుకుంటావు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? చెప్పమను కదరా. ఇప్పుడేమో ఫోన్ చేసి మా దగ్గర ఒక బ్యాట్ ఉంది, మీరు ఒక బ్యాట్ తండి, ఇద్దరం కలిసి ఊపుకుందాం అని అంటాను. తప్పు ఆడిది కాదు, నాది. నోటి దోల.
ఏడు చెప్తే బావా, నేను చెప్తాను లేరా. నీకు తెలిసిందే కదా, నీకంట పెద్ద ఎదవా. నేను చెప్తాను లేరా కాశీ గడికి. నిజంగా మాట్లాడతావు కదా? సరే సరేలే, నేను మాట్లాడతానులే. అమ్మాయ్యా, సాయిరామ్. మా అమ్మకి మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. చికిరి 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 దానందాలో లెక్క. అసలు ఎక్కడన్నా టైం అవుతుంది, అది వస్తానరా రావట్లేదా? మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు వాడు. 9 అయింది, 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? నా బతుకు ఈ లోకలే. అవునా, నిజమా? నిజమే. ఆ కాశీగడు వేరు వేరు నెంబర్లతో ఫోన్ చేస్తాను. ఏంట్రా చూడగా నీ ఫేస్ మంచి కాశీ అడగపోవే. మంచిదే కానీ టైం అయిపోయింది, వెళ్ళవా? సుబ్బి ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసింది? నవ్వురా నవ్వు. పక్కలే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మన ఇంటికి వెళ్ళావు కదా, ఏమైందిరా? దేవుడి పైన భారమేశం. చికిరి 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 దానందాలో కాశీగడు. హలో, నేను రా ఆనందనే. ఎక్కడ్రా మీరు? నాటకాలు తప్పుతాను రా. ఎక్కడ్రా మీరు? వచ్చి అరగంట అవుతుంది, ఎవరు రాలేదు. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కదా. అరే నేను వాడు చెప్పాను రా నీకు చెప్పమనే, వాడు భయపడి నీకు చెప్పలేదేమో. చెప్పడం కాదురా, నిన్న సాయి కూడా అలాగే ఎక్స్ట్రా చేసాడు. అర్థం చేసుకోరా, కొంచెం ఇంపార్టెంట్. అలా అయితే ముందే కదా చెప్పలే. వాడు మర్చిపోయాడు రా. రాయ్, నేను ఎలా అంటున్నా మీకు తెలీదా? రాయ్, ఆ సాయి కూడా ఒకసారి ఫోను. సరే నేను వెళ్తాను, నువ్వు వచ్చి. హలో కాశీ. నీ అబ్బా చేతలే. మంచుకొస్తావా మంచుకొస్తావా కొన్నికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, శుభవేళ పగలదే. నీ మొక్కలు నా ఇంకెన్ని బూతులు ఉన్నాయిరా అయ్యా. బా హ్యాపీయే కదా? సారీ బా. ఆగవే. దీన్ని కూడా అంటేసుకొచ్చిందా? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? సారీ సారీ, నిద్దట్లో ఉన్న వాళ్ళు చూసుకోలేదు. ఏదో చెప్తున్నాను. సుబ్బు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది ఎన్నో రోజులుగా చెప్పాలనుకున్నా, బట్ మాటలని మోగ వల్ల మిగిలిపోయాను. సుబ్బు, ఇప్పటికి కూడా నీ కళ్ళలో చూసి మాట్లాడలేకపోతున్నాను. అన్నీ నేనే మాట్లాడతాను, నువ్వేం మాట్లాడవా?
ఈ విషయంలో అమ్మాయిలు చాలా సిగ్గుపడతారు కదా. నేనే చెప్పేస్తాలే, ఐ లవ్ యూ. నేను లవ్ చేయలేదు ఆనంద్, సారీ. ఏం మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలనుకుని ఏం చెప్తున్నావు? నాకు కూడా వచ్చి జోకులు వేయడం. జోక్ కాదు ఆనంద్, సీరియస్ గానే చెప్తున్నాను. నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నువ్వు లిఫ్ట్ చేయలేదు. వాడికి కూడా కాల్ చేశాను, వాడు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు అమ్మ అందరికి ఫోన్ చేసింది ఇదా? సారీ సారీ అట్ సారీ. నాకేం తెలుసా వచ్చేసింది నీ వల్లే అద్దవ్వా. చూడానంద్, ఇవన్నీ అయ్యే పనులు కావు, నన్ను మర్చిపో. లేదు లేదు సుబ్బు, నువ్వు మాట్లాడే మాటలు కాదు ఇవి. నీతో ఎవరో చెప్పిస్తున్నారు. ఎవరు చెప్పు? మాట్లాడు సుబ్బు, ఏదో ఒకటి చెప్పు. ఫోన్ ఇచ్చేయు. ఎవరు? అది అమ్మ పిన్ని చేస్తుంది. చెల్లి చెప్పమ్మా. సరే సరే ఉంటానైతే. ఏంటి ఫోటో ఏంటి? ఈడి మెసేజ్ ఏంటి? ఈ ఫోటో నీ ఫోన్ లో ఏంటి అసలు? నీకు సంబంధం ఏంటి? అలా ఏం లేదమ్మా, జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ ఏంటి? ఫ్రెండ్ అయినా ఈడు నీకు కన్సెప్ట్ ఏంటి? అలా ఏం లేదమ్మా, జస్ట్ ఫ్రెండ్ అంతే. నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ గే సంబంధం ఏంటి? నేనేం తప్పు చేయలేదమ్మా, జస్ట్ ఫ్రెండ్ అంతే. నన్ను నమ్మమ్మా ప్లీజ్. అమ్మా సుబ్బు, నిన్ను ఎంత గారాబంగా ఎంత ముద్దుగా పెంచానురా. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదరా. అలా ఏం లేదమ్మా, జస్ట్ ఫ్రెండ్ గానే చేశాడు. ఏయ్, ఫ్రెండ్ అయినా ఎవరైనా ఏదైనా వాడితో మాత్రం వద్దు. అమ్మా దారంట పోయిన దానైనా తీసుకొచ్చినా ఈడంటే నాకు ఇష్టం అని చెప్పు. మీ నాన్నతో 2 తన్నులు తినేనా ఒప్పిస్తాం, కానీ ఆడు మాత్రం వద్దు. అది ఫ్రెండ్ అయినా ఇంకేదైనా. లవ్ చేయడం ప్రాబ్లం కాదా? ఆ ప్లేస్ లో నువ్వు ఉండడమే ప్రాబ్లం. నేను ప్రాబ్లమా? అమ్మా నిన్నోటి అడగొచ్చా? వాడన్నా వాడి ఫ్యామిలీ అన్నా నీకు ఎందుకు నచ్చదు? నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలా మాట్లాడు, పెద్దదన్నా మాట్లాడుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బాగా చదువుకో. కాలేజ్కి వెళ్ళామా వచ్చామా. మా అమ్మ అన్న మాటలకి నాకు బుర్ర పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ మా అమ్మకి ఇచ్చిన మాట వల్ల నేను చేయలేకపోతున్నానే కదా. అందుకే బాగా చెప్పింది, ఈ అమ్మాయి నమ్మద్దు. మించి మోసం. నాకే పిచ్చిదానా, తను ఎంతలో లవ్ చేసిందో నీకు తెలుసా? ఏయ్ సమీరా, చూడానంద్, నువ్వు తనకు ఎంతగా లవ్ చేసావో తను కూడా నీకంటే ఎక్కువగానే లవ్ చేసింది. ఏంటి అలా కొట్టేశావు? ఇప్పుడు వాడిని కొట్టకపోతే వేరే వాడు వచ్చి ప్రపోజ్ చేస్తాడు, లేదా వాడే వచ్చి ప్రపోజ్ చేస్తాడు. అందుకే కొట్టాల్సి వచ్చింది. అదేగా నాకు ప్రపోజ్ చెయ్యాలి. అయితే వెళ్ళ రాజేష్ గారిని తోలుకో. చిచ్చి, వాడు కాదు, వేరే ఎవరైనా. అబ్బో, మరి ఆనంద్ విషయం? అందుకే కొట్టింది. అంత ఇష్టం పెట్టుకుని మరి చెప్పడానికే. వాడు కూడా నేను లవ్ చేస్తున్నాడు కదా. చూడు సుబ్బు, ప్రేమ గురించి చెప్పలేని వారికి ప్రేమించే హక్కు లేదు. అబ్బా, నేను కూడా త్రివిక్రమ్ సినిమాలు చూస్తాను. డైలాగ్ సింక్ అయిందని చెప్పానులే. వాడంటే నాకు చాలా ఇష్టమే. ఏదో ఒక రోజు చూసి చెప్పేస్తా. వన్ డే. తన అమ్మకిచ్చిన మాట కోసం తన ప్రేమనే కాదనుకుంది. అలాంటిది నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సారీ సుబ్బు, నేను పిలుకోండి. ఇన్ని రోజులు ప్రేమించరా, నా ప్రేమ నాలోనే దాచుకున్నా, కానీ నీకు చెప్పే ధైర్యం కూడా లేదు. అలాంటిది ఒక అమ్మాయి అయ్యాను నువ్వు. నా గురించి ఎంతలో ఆలోచించావు, నేను ఎంతలా ప్రేమించావు. చూడానంద్, మా అమ్మ అంటే ఎంత ఇష్టం, నువ్వంటే కూడా అంతే ఇష్టం.
మా అమ్మ మాట కాదని నీ ప్రేమను పొందలేను. అలా అని మన ప్రేమ కోసం మా అమ్మ మాట కాదనలేను. ఇంతకన్నా నేనేం చెప్పలేను అమ్మ. వీలైతే నన్ను క్షమించు. టైం అయిపోతుంది, మీ అమ్మ వచ్చేస్తుందేమో, త్వరగా రా. నా గురించి ఆలోచించకుండా నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి. జాగ్రత్త. నా లైఫే నువ్వే. ఏదేమైనా నువ్వంటే చాలా ఇష్టం. తను వదిలి వెళ్ళిపోయిందని నాకు బాధ లేదు. తన అమ్మకిచ్చిన మాట కోసం తన ప్రేమనే కాదనుకుంది, కానీ నా మీద ఉన్న ప్రేమ ఏమాత్రం కూడా పోలేదు. అది నాకు చాలు. కానీ ఎక్కడో తీరని చిన్న బాధ, తన ప్రేమ పొందలేకపోతున్నాను. కానీ చిన్న నమ్మకం, తను ఎప్పటికైనా తిరిగి వస్తుందని. రే బా, అడగాల్సిన తను కాదురా. అమ్మ నిన్న ఒకటితో చెప్తావా? ఏంట్రా ఏమైంది? చెప్తావా చెప్పవా? అసలు ఏమైందిరా? ఏం చెప్పాలి? అసలు ఎందుకు ఇలా అయిపోతున్నావు? అదే అమ్మా పద్మ, దానికి ఎందుకమ్మా మన ఫ్యామిలీ అంటే మన వాళ్ళని అంచోకనా. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకురా? అసలు ఏమైందిరా ఇప్పుడు? అమ్మ నీకు ఎప్పుడు చెప్పలే కదా. అదే పద్మ ఉంది కదా, వాళ్ళ కూతురు సుభాష్. అదే అమ్మా సుభాష్ని. తనంటే నాకు ఇష్టం, కన్నా కూడా నేనంటే ఇష్టమే. అలానే తను చెప్పలేదు, నా మనసులో మాట తనకి చెప్పలేదు. ఆ విషయం చెప్పడానికి తను రమ్మంది. కానీ అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే, నన్ను మన ఫ్యామిలీ చులకం చేసి మాట్లాడింది. తను నన్ను మాటలకి నా అక్కడే నరికి మర్యాద మాటలు మర్యాదగా రాని. అది ఇది ఏంట్రా? పెద్దంతరం చిన్నంతరం లేదు నీకు? నీకు ఎప్పుడు సూర్యమావయ్య గురించి చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు చెప్తుంటాగా, తాతయ్య ఏ మానవ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు సూర్యమావయ్యని ఎప్పుడైనా చూసావా? నేను ఎలా చూస్తాను? మీకు పెళ్ళైన 6 నెలలకే కదా వెళ్ళిపోయాడు. రా కూర్చో. నాకు 16 ఏళ్ల వయసులో మీ మావయ్య మీ తాతయ్య చేసిన అప్పులు తీర్చాలని కుటుంబ భారం మొత్తం తనపై వేసుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. అలా 2 సంవత్సరాలకి అప్పులు తీర్చి దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా అయిపోయింది. నా చెల్లెలు కూతురు రాధను పెళ్లి చేసుకోరా అని అడిగాడు మీ తాతయ్య. ఆమె ఏమో లేదు నాన్న అని చెల్లికి మంచి సంబంధం చూసి, అప్పటికే మీ అత్తతో ప్రేమలో ఉన్న మీ మామయ్య తను అనుకున్నట్టే ముందు నాకు పెళ్లి చేసి, నాకు పెళ్ళైన 6 నెలలకే మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో మీ మామయ్య ఒప్పించి మాకు తెలియకుండా రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాను. మీ తాతయ్య గురించి తెలిసిందేగా, మీ మామయ్యని ఇంట్లోకి రానివ్వలేదు. ఎందుకంటే తన మేనకోళ్ళు కాదని వేరే కులపమ్మని పెళ్లి చేసుకున్నాను. అలా మీ అత్త వాళ్ళ ఊరికి తన మీ మామయ్య నువ్వు పుట్టావని సంతోషంతో చూడడానికి వచ్చిన మీ అత్తయ్య మీ మామయ్యని అయినా మీ తాతయ్య రానివ్వలేదు. ఇలా అయితే లాభం లేదని దగ్గరలో ఒక ఇల్లు తీసుకొని, అలా అయితే తన వాళ్ళని రోజు చూసుకోవచ్చని, అలా సంవత్సరం తర్వాత మీ మామయ్యకి కూతురు పుట్టింది. ఆ విషయం తెలిసి నేను చాలా సంతోషించాను. కనీసం మీ తాతయ్య చూడడానికి కూడా వెళ్ళలేదు. దానివల్ల మీ అత్తయ్యకి మన కుటుంబం మీద గౌరవం పోయి ద్వేషాన్ని పెంచుకుంది.
అందుకే మీ పద్మత్తయ్యకి మనమన్నా మన కుటుంబం అన్నా పడదు. ఎక్కడికి నాన్న? ఆకారంలో కూడా ఉండే బొమ్మలు ఉన్నాయి కదా. వెళ్ళిపోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, నువ్వు కంగారు పడు. సంపద పోయింది మళ్ళీ వస్తుంది, సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది, ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది, అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది, కంగారు పడు. ప్రతిదీ వస్తుంది. చూడానందు, మీ అత్తయ్య నిన్న అలా అన్నదని బాధపడకు. ఎందుకంటే నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. రేపు తన కుటుంబాన్ని, తనని నమ్ముకొని వచ్చిన అమ్మాయిని పోషించే మంచి ఉద్యోగం ఉండాలి. ఫస్ట్ నీ జీవితం గురించి ఆలోచించు. నువ్వు అనుకునేది సాధించి చూపించు. అప్పుడు నిన్నెవరో తక్కువ చేసి చూడరు, తక్కువ చేసి మాట్లాడరు. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూసారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ రావాలి. అలా రప్పించుకోవాలి. హలో మిస్టర్ ఆనంద్ కుమార్, ఎస్, ఎవరు? మీరు రీసెంట్గా మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు కదా? ఎస్ సార్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఆనంద్ కుమార్, మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టుమారో యూ అటెండ్ ద ఆఫీస్. యా సార్, ఓకే. మీకు మెయిల్ సెండ్ చేస్తాను చూడండి.